హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే నా లేటెస్ట్ షాపింగ్ అయితే చూద్దాము. సో లేటెస్ట్ షాపింగ్ అనగానే మెయిన్గా ఏంటి, గోల్డ్ లేదా డ్రెస్సెస్ కదా. సో గోల్డ్ షాపింగ్ లేటెస్ట్ అంటే అది ఫ్యూ మంత్స్ బ్యాకో లేకపోతే ఫ్యూ ఇయర్స్ బ్యాకో అయి ఉండొచ్చు. సో డ్రెస్సెస్ అయితే మేబీ ఇయర్లో ఎప్పుడో కొని ఉండొచ్చు కదా. సో నేను లేటెస్ట్గా కొనిన గోల్డ్ అయితే మాత్రం లాస్ట్ ఇయరే కొన్నాను. ఈ ఇయర్ ఏం కొనుక్కోలేదు. సో ఇయర్ ఇంకా ఏ మంత్కి వచ్చాం మనం, జూలై కదా. సో నో ఆగస్ట్లో ఉన్నాం కదా. సో ఆగస్ట్ మంత్. సో నేను గోల్డ్ కొనింది నవంబర్లో, నా బర్త్డే ఉన్నప్పుడు కొన్నాను అనమాట. అది కూడా నేను పాతది ఉంటే అది ఎక్స్చేంజ్ చేసి అయితే తీసుకున్నాను. సో ఏదైనా సరే నచ్చితే తీసుకుందాం అన్నట్లు వెళ్ళాను అనమాట. సో నాకు నచ్చిన ఐటమ్ ఒకటైతే నేను తెచ్చుకున్నాను. అదైతే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఏంటంటే మనకి కొంచెం వేసుకోవడానికి బాగుండాలి, మోడర్న్గా ఉండాలి, అలాగే లైట్ వెయిట్లో కావాలని చెప్పేసి నేనైతే ఈ ఐటెం తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు నా చైన్ కూడా, నాకు చైన్ అండ్ లాకెట్ ఉండేది. అది కూడా చాలా లైట్ వెయిట్, ఎంత అంటే 7.5 గ్రామ్స్ అట్లా ఉండేది. సో ఇది కూడా ఇంకా అలాగే తీసుకుందాము, మంచిగా కొంచెం వేసుకుంటే మనకి బాగుండాలని చెప్పేసి నేను లైట్ వెయిట్లో అయితే ప్రిఫర్ చేశాను. సో ఇంతకుముందు ఏంటంటే దానికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అలా ఏం తీసుకోలేదనమాట, జస్ట్ అది చైన్. సో అది ఎట్లా అంటే 5 గ్రామ్స్ చైన్ ఉండేది, 2.5 గ్రామ్స్ ఏమో లాకెట్ ఉండేది. సో అది మార్చి ఈసారి ఏం చేశాను, చైన్ ప్లస్ ఇయర్ రింగ్స్ రెండు వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. సో ఇంత ముందు ఉన్నది చెప్పాను కదా 7.5 గ్రామ్స్. సో 7.5 గ్రామ్స్కి మనకి ఈ చైన్ అయితే వచ్చేసింది. చూడండి, లాకెట్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసేసి ఇటాలియన్ డిజైన్ అనమాట. ఇటాలియన్ డిజైన్ కాబట్టి మనకి కొంచెం మేకింగ్ ఛార్జెస్ కూడా పడినాయి. మేకింగ్ ఛార్జెస్ వచ్చేసేసి ఎంత 17%, 20% వేశారు. సో లాస్ట్కి ఇంకా మనకి ఎప్పుడు నేను మలబార్లోనే తీసుకుంటాను అనమాట. మలబార్లో తీసుకుంటా కాబట్టి వాళ్ళు అన్నీ చెక్ చేసి, సో మన రెగ్యులర్ కస్టమరే కదా అని కొంచెం మేకింగ్ ఛార్జెస్ అయితే నాకు తగ్గించారు. సో ఏంటంటే మేము ఉండేది అబుదాబిలో కదా. సో నేను ఎప్పుడు వెళ్ళినా మలబార్కి వెళ్తాను. సో వాళ్ళ దగ్గర మన డేటా అయితే ఉంటుంది, మనం ఏమేమి పర్చేస్ చేసాము అది. సో దాన్ని బట్టి నాకు కొంచెం మేకింగ్ ఛార్జెస్ అనేవి తగ్గించారు. మరి 20% అంటే చాలా ఎక్కువ కదా, అందుకని చెప్పేసి అడిగితే తగ్గించారు. సో చైన్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే. మనకి లాకెట్ ఒకటే కనిపిస్తుంటుంది, చైన్ ఏమో చూడండి చాలా సన్న డిజైన్. సో పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుందంటే మెడకంతా వచ్చేస్తుంది, లాంగ్ ఉండదు, లైక్ చోకర్ లాగా ఉంటుంది అనమాట. సో ఇలాగ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా సిమిలర్గా వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయన్నమాట, చూసారా, హ్యాంగింగ్స్ డ్రాప్స్ వచ్చాయి ఇలాగా, చాలా బాగుంటాయి, మోడర్న్గా ఉంటాయి. సో నాకు నచ్చింది ఇటాలియన్ డిజైన్ అనేసరికి. ఏ డిజైన్, ఏ కంట్రీ డిజైన్ అన్నది అయితే నేను చూడలేదు, కానీ జస్ట్ నాకు నచ్చింది, ఇది నచ్చింది. నాకు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను అనమాట, ఏంటి ఇట్లాగా లాంగ్ ఏమంటారు హ్యాంగింగ్స్ ఉన్నది తీసుకోవాలని. నాకు ఎప్పటి నుంచో ఉంది, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ నేను ఇంతకుముందు కూడా ఒక ట్రై చేశాను, ఒకటి తీసుకున్నాను, జస్ట్ ఇయర్ రింగ్స్ వరకు ట్రై చేశాను, కానీ అవి నాకైతే అంత నచ్చలేదన్నమాట. సో ఇవి ఎందుకో చూడంగానే నచ్చాయి, ఇలాగా మనకి బాగా థిన్గా ఉన్నాయి కదా ఇవి హ్యాంగింగ్స్ అనేవి. సో ఇలా ఉండి 3 వచ్చాయి చూడండి. అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయి. ఐ మీన్ లెంత్ అయితే డిఫరెంట్గా ఉంది కదా చూడండి. ఆల్మోస్ట్ ఇది లాకెట్ లాగే ఉంది ఇయర్ రింగ్. సో స్టోన్స్ వచ్చి సీజర్డ్ వచ్చి, సో నేను ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ వైటే ప్రిఫర్ చేస్తాను స్టోన్స్. సో అందరూ కొంతమంది అయితే అసలు డైమండ్స్ అని అడుగుతారు. డైమండ్స్ అయితే కాదు, సీజర్ స్టోన్సే. సో సిమిలర్గా ఉంది కదా, ఆల్మోస్ట్ కొంచెం సైజ్ తక్కువ చూడండి. సో మనకి మ్యాచింగ్ అనిపిస్తుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగొచ్చాయి మనకి. సో ఇవి ఇయర్ రింగ్స్ రెండు కలిపి 4.3 పడినాయి. సో బాగున్నాయి కదా, నిండుగా కూడా ఉన్నాయి. సో నేను డ్రెస్సెస్ మీదకి కానీ టాప్స్ మీదకి కానీ మోడర్న్గా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. ఇట్లాగైతే వస్తాయి.
డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి ఇవి పెట్టుకుంటే. సో నేను పాతది ఎక్స్చేంజ్ చేశాను కదా, పాతది ఎక్స్చేంజ్ చేస్తే మనకి ఇయర్ రింగ్స్ అయితే ఎక్స్ట్రా పడింది. ఇది మాత్రం పాత చైన్ ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి జస్ట్ మేకింగ్ ఛార్జెస్ పడింది, ఇంక ఇయర్ రింగ్స్ ఎక్స్ట్రాగా తీసుకున్నట్టు. సో ఇవి రెండు అయితే మ్యాచింగ్ అయిపోయినాయి కదా, చాలా బాగుంది లుక్, సింపుల్గా ఉంటుంది, చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు, రెగ్యులర్గా వేసుకోవచ్చు. సో అందుకని నేను తీసుకున్నాను అనమాట, చాలా సింపుల్గా బాగుంది. సో ఇదండి నేను లేటెస్ట్గా కొనుక్కున్నది. లేటెస్ట్గా అంటే నవంబర్లో కొన్నా, 2024 కదా, 23లో కొన్నాను అనమాట నవంబర్లో. సో అది నవంబర్లో తీసుకున్నాను, పాతది ఎక్స్చేంజ్ చేసి ఇంకా ఇలాగా ఉంటే బాగుంటుంది, ఒకటి సెట్ లాగా ఉంటుందని తీసుకున్నాను అనమాట. సో ఇదైతే నా లేటెస్ట్ గోల్డ్ షాపింగ్. నెక్స్ట్ ఇప్పుడు నా లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్ అయితే చూద్దాము. సో నేను ఎక్కువగా ఫ్రాక్సే ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ నేను ఇండియా వెళ్ళినప్పుడు నాకు షాపింగ్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు నాకు అంత బయటికి వెళ్ళడం అది కుదరదు కాబట్టి ఫ్రాక్సే నాకు కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఫ్రాక్స్ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇంకా ఫ్రాక్స్ నేను ఎక్కువగా ఎక్కడ తీసుకుంటా అంటే ఆల్మోస్ట్ అన్ని సెంటర్ పాయింట్లోనే తీసుకుంటానండి. సెంటర్ పాయింట్లో ఏంటంటే సెంటర్ పాయింట్, ఇంకా ఇక్కడ లులు అని చెప్పేసి కేరళ వాళ్ళది ఉంటుంది, అబుదాబిలో కదా మేము ఉండేది. సో అక్కడ కేరళ వాళ్ళది ఉంటుంది. సో అందులో తక్కువ ఉంటాయి అన్నమాట ఫ్రాక్స్. సెంటర్ పాయింట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ మనకి ఫ్రాక్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా నచ్చితే తీసుకుంటాను. నాకు అవి ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి అండ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో రీజనబుల్గా కూడా ఉంటాయి అన్నమాట. సో అది ఇంతకుముందు ఏంటంటే శారీస్ ఎక్కువ తీసుకోవడము ఇవన్నీ చేసినా మనం వేసుకునేది లేదు కదా. సో వేసుకునేది లేదు కాబట్టి నాకు ఫ్రాక్స్ తీసుకుంటేనే అవి కంఫర్ట్గా ఉంటాయి, మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. సో నేను ఏం చేశానంటే శారీస్ అవి తీసుకోవడం మానేశాను. ఎంత శారీస్ తీసుకున్నా నేను ఇంట్లోనే వేసుకోవాలి, అంత ఫంక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి మాకు. సో నేను ఎక్కువ ఫ్రాక్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. డ్రెస్సెస్ కూడా ఏంటంటే నాకు పెద్ద కంఫర్ట్గా అనిపించవు. ఆల్రెడీ స్టిచ్ చేసిన టాప్స్ కూడా ఏంటంటే మళ్ళీ వాటికి బోటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఫ్రాక్సే లైక్ నైటీస్ లాగా ఉంటాయి, అవి వేసుకోవడానికి బయటకి ఇంట్లోకి అన్నిటికీ యూజ్ అవుతాయి కాబట్టి నేను అవే ప్రిఫర్ చేస్తాను. సో నేను సెంటర్ పాయింట్లో రీసెంట్గా ఎప్పుడు కొన్నాను అంటే లాస్ట్ సాటర్డే లాస్ట్ వీకే వెళ్ళానండి. ఈ మంత్లోనే చేశాను షాపింగ్. సో నేను ఫ్రాక్స్ వచ్చేసేసి తీసుకుంటూనే ఉంటానన్నమాట నాకు నచ్చినప్పుడు. సో రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి కాబట్టి అండ్ నాకు యూజ్ అవుతున్నాయి కాబట్టి నేను తీసుకుంటుంటాను అనమాట, 3 monthsకి కానీ లేకపోతే అట్లా. సో ఇంతకుముందు కూడా ఒకటి తీసుకున్నాను, ఆ ఫ్రాక్ అయితే నేను తర్వాత చూపిస్తాను. ఇది లేటెస్ట్ కాబట్టి ఇప్పుడైతే ఈ ఫ్రాక్ చూసేద్దాము. నాకు చూడగానే చాలా నచ్చింది. సో చూసారు కదా, మేము షాపింగ్ చేస్తే ఇందులో బట్టలు అయితే తక్కువే ఉన్నాయి, డ్రెస్సెస్ తక్కువే ఉన్నాయి, కానీ ఎందుకు మరి ఇంత పెద్ద బ్యాగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే నా ఫ్రాక్ చూపిస్తాను. చాలా బాగుంది వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే జస్ట్ కలర్ అది చూడండి. ఇదండి నేను కొనుక్కున్న ఫ్రాక్ అయితే ఇది చూడండి, ఇది ఇంకా లాంగ్ ఫ్రాక్ అన్నట్లు ఇది. సో కూర్చొని వీడియో తీస్తున్నా కదా, ఇంకా నాకు నించునే ఓపిక అయితే లేదండి. అండ్ లొకేషన్ అది సెట్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడ వీడియో తీసుకోవాలి, ఇంకా మా పాపతో డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంకొక పక్క టీవీ రన్ అవుతుంటుంది అట్లా అనమాట. అందుకని నేను ఒక దగ్గరకు వచ్చి బెడ్రూమ్లో కూర్చొని ఒక దగ్గర ట్రైపాడ్ సెట్ చేసుకొని వీడియో అయితే తీసుకుంటున్నాను కాబట్టి ఇక మళ్ళీ లేచే ఓపిక కూడా లేదండి. లేస్తే మళ్ళీ ట్రైపాడ్ మళ్ళీ సెట్ చేయాలి కదా. సో అందుకే ఇట్లా చూడండి, వేసుకున్నప్పుడు అయితే మళ్ళీ చూపిస్తా సన్న. ఇది చూడండి, లోపల లైనింగ్ ఉంటుంది, మనకి ఇట్లా లైనింగ్ ఉంటుంది. ఇది సిల్క్ అంటారా, ఇది జార్జెట్ అంటారా, అదే అన్నీ ఇదే క్లాత్లో ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి కదా. కాకపోతే ఇది కొంచెం పలచగా ఉంది, వెయిట్కైనా తగులుకుంది అనుకోండి చినిగిపోతుంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో మేము ఇక్కడ అంత ఏమి ఉండదు కదా, సో జాగ్రత్తగానే ఉంటా. కానీ దేనికైనా తగులుకుంది అనుకోండి, ఇలాగ జార్జెట్ టైప్ కాబట్టి ఊరికినే చిరుగుతుంది. సో నా ఫ్రాక్స్ అన్నీ నేను వాడుతున్నా కదా, అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇలాంటివి ఉన్నాయి అండ్ థిక్గా ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట. సో ఇది చూడండి, ఇది వచ్చేసేసి ఎలాస్టిక్ వచ్చింది, పైన మనకి ఫిట్గా ఉంటుంది అనమాట. ఎలాస్టిక్ ఉంది కాబట్టి కొంచెం
మనకి ఫిట్గా ఉంటుంది. సో లూజ్ అవ్వడాలు లేకపోతే టైట్ అవ్వడాలు ఏమి ఉండదు అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఎలాస్టిక్ నాకు ఇట్లాగ ఉండేవే ఇష్టం అనమాట. ఎలాస్టిక్ ఉంటే కంఫర్ట్గా ఉంటుంది కదా, సో పట్టేసినట్టు కూడా ఉంటుంది మనకి. సో రఫ్ అండ్ టఫ్గా మనము ఎలా ఉన్నా కానీ మనకి డ్రెస్సింగ్ అనేది ఇబ్బందిగా అనిపించదు. సో ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట, ఇది లాంగ్ ఫ్రాక్. సో ఇవి హ్యాండ్స్ వచ్చేసేసి ఇట్లా వచ్చినాయి, లోపల ఏం లేదు కానీ మనకి అంత విజిబుల్ అయితే లేదు. సో నేను ఇది చూసినప్పుడు నాకు చూడగానే నచ్చింది. అండ్ దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. అది వేసుకొని చూసాను కానీ అంత లుక్ రాలేదు. ఇది గ్రీన్ ఇంకా ఎల్లో, మనకి ఎల్లో మీద గ్రీన్ జస్ట్ పింక్ డిజైన్ లాగా వచ్చింది. అన్ని కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఎల్లో మీద మనకి గ్రీన్ ఉంది, పింక్ వైలెట్ ఉందన్నమాట. సో అది వేసుకుంటే ఎలా ఉంటుంది. సో వేసుకున్నప్పుడైతే మళ్ళీ వీడియో తీద్దాం. సో ఇది కాస్ట్ వచ్చేసేసి మనకి ఎంత పడింది అంటే, ఇక్కడ నేను అబుదాబీలో కొనుక్కున్నాను కదా, సో 129 దిర్హం అనమాట. 129 దిర్హం అంటే మనకి ఇంత 3000 రూపీస్. సో 3000 రూపీస్కి ఇంత మంచిదైతే వచ్చింది. సో బాగుంది కదా ఫ్రాక్. సో ఫంక్షన్స్కి బాగుంటుంది. అసలు మనకి ఎన్ని రోజులు వేసుకున్నా కూడా మనకి క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకు తీసుకున్నాను అనమాట. ఇంతకు ముందు కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నా, అదైతే నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తా. అంటే ఫ్రాక్ కలెక్షన్స్ అని చెప్పేసి నాకున్న ఫ్రాక్స్ అన్నీ కలెక్షన్స్ లాగా ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ ఫ్రాక్స్ వేసుకోవడం, ఆ తర్వాత ఎన్ని తీసుకున్నాను అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. సో అవన్నీ ఒక దగ్గర పెట్టి అయితే వీడియో చేస్తాను. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న టాప్, ఈ టాప్ కూడా బాగుంది కదా. సో ఇది నేను మా ఊర్లో తీసుకున్నాను అనమాట. సో ఇండియాలో తీసుకొని కూడా ఎన్ని ఇయర్స్ అయిందంటే 2022లో నవంబర్లో తీసుకున్నాను. చాలాసార్లు వాడాను కానీ కలర్ పోలేదు, లుక్ వైజ్ బాగుంది. సో ఎంత పడిందంటే 800 రూపీస్ పడింది అనమాట. సో ఇది 3000 రూపీస్ పడింది కదా. సో ఇక్కడ మనకి 3000కి దొరకడం అంటే ఓకే, మంచిగానే ఉంటుంది కాబట్టి పార్టీ వేర్గా డైలీ వేర్గా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నాకు టాప్స్ పెద్ద దొరకట్లేదు కాబట్టి ఇదైతే తీసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అన్నదైతే కలరు అది నేను చూపించాను కదా, ఎలా ఉంది అన్నదైతే మీరు నాకు కామెంట్ చేయండి. సో ఇదైతే ఎలాస్టిక్ కదా, నాకు ఎవరికైనా కానీ మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట అది. సో ఇదండి నా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఇదనమాట. సో గోల్డ్ కలెక్షన్ అయితే నవంబర్లో లాస్ట్ ఇయర్ చేస్తే ఈ ఇయర్లో ఇప్పుడు ఈ మంత్లో అయితే ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది నా గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది, అలాగే నేను నా సెలెక్షన్ ఈ డ్రెస్ ఎలా ఉంది అన్నదైతే మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకా మీరు వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలిసిన ఫ్రెండ్స్తో అయితే వీడియో షేర్ చేయండి, ఓకేనా. అండ్ నేను చాలా రోజులు అయింది కదా వీడియో చేసి అయితే. సో ఈరోజు వీడియో చేయడం మీ అందరికీ ఒక ఇలా వీడియో రూపంలో మీ అందరి ముందు రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీగా ఉండండి, అలాగే అందరినీ హ్యాపీగా ఉండడానికి మీ వంతు ఇదైతే చేయండి, ఓకేనా. హ్యాపీగా ఉండండి, అందరినీ హ్యాపీగా ఉంచండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.